వెహికల్ ఇస్తారని అడిగాము అక్కడ సిబ్బందికి. అడిగితే ఏమో వెహికల్ ఉందండి, కానీ అది రిపేర్లో ఉందని చెప్పారు, షెడ్లో ఉందని చెప్పారు. మీరు ఏం చేయాలో తెలియక ట్రైబల్ వాళ్ళు, మీరు ట్రైబల్ కదా, ట్రైబల్కి ఫోన్ చేయమని ట్రైబల్ వాళ్ళు ఫోన్ చేశాం. వాళ్ళు వచ్చారు. మేము ఫోన్ చేసి వాళ్ళు కూడా లేట్ చేయాలి, ఫోన్ చేసి ఇలాగ 5 నిమిషాలు వచ్చారు. వచ్చేసి ఎవరి అబ్బాయి అంటే ఇలాగండి మా అబ్బాయినేనండి, ఇలాగా మేము వెహికల్ అడిగితే ఇక్కడ లేదని అన్నారు. మా ట్రైబల్ వెహికల్ ఉంటే ఇవ్వండి అని అడిగాం. అడిగితే ఏమో వెహికల్ కూడా లేదండి, ఇది అబ్బాయి అయితే ఉన్నారు దిగిపడడానికి, ఎంతవరకు దిగిపడడానికి అబ్బాయి వచ్చారు, కానీ వెహికల్ కూడా మా దగ్గర కూడా లేదని అన్నారు. ఐటీడీఏకి కూడా ఫోన్ చేశాం. ఫోన్ చేసి అక్కడ కూడా వెహికల్ ఏట్ లేదమ్మా అనేసి అంటే ఏం చేయాలి తెలియక మీరు ఎలా తీసుకెళ్తాం మేడం గారు అనేసి అంటే ట్రైబల్ వారు వెళ్ళి మళ్ళీ అక్కడ పార్వతీపురం సూపరింటెండెంట్ ఉన్నారు కదా, ఆమెతో మాట్లాడేసి మీరు ఎలాగా గిరిజనులు కదా, మరి వెహికల్ లేనప్పుడు మీరు ఎలాగ చేస్తారు అంటే హాస్పిటల్ ఏమంటే మీరు బుక్ చేసుకుని తెచ్చుకోండి అన్నారు. అలా ఎలా అని మేము ట్రైబల్ అంటే మా దగ్గర ₹1 కూడా లేదు, మేము ఎలాగ తీసుకెళ్ళగలుగుతాము, ఇప్పుడు వెహికల్ మీరు ఇవ్వండి అంటే రిపేర్ అంటున్నారు. ఏం చేయాలో తెలియక మేము ఆ బాబుని మామూలుగా పట్టేసుకుని సైలెంట్గా మేము వెళ్ళిపోతామండి అనేసి బాబుని పట్టుకొని అక్కడ నుంచి మన బస్సుని పట్టుకొచ్చి గురపం నుంచి మా వాళ్ళకి ఫోన్ చేస్తే ఇలాగ దగ్గర